ప్రభుత్వాలు వస్తాయి పోతాయి అధ్యక్ష, అంత మాట్లాడలేదు. 40-50 పేజీలని నువ్వు టైం ఇస్తే ఇంకొక 2 hours మాట్లాడతా. చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ రాష్ట్రం బాగుండాలి అధ్యక్ష. సరే మేము ఓడిపోయాం అధ్యక్ష, మాకేం బాధ లేదు, మీరు మమ్మల్ని ఓడించారు. కానీ మేము ఒక్కటే కోరుతున్నాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఓడించకండి, తెలంగాణ అభివృద్ధిని ఓడించకండి అధ్యక్ష. చరిత్ర ఎప్పుడూ నిర్మాణాన్ని గుర్తుపెట్టుకుంటుంది, గౌరవిస్తుంది, విధ్వంసాన్ని క్షమించదు, ఖచ్చితంగా శిక్షిస్తుంది. మీరు పుట్టించిన ఈ వినాశనం రేపు మిమ్మల్ని మింగేస్తుంది. రాష్ట్ర ప్రజలకు మీ యొక్క విధ్వంసకరమైన చర్యల వల్ల ఇలా శాపంగా మారుతా ఉంది. ఇప్పటికైనా అబద్ధాలు ఆపండి, విధ్వంసాలు ఆపండి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి, లేదంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు అని చెప్పి తెలియజేస్తూ, భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మళ్ళీ లాస్ట్గా ఒకటే మాట చెప్తున్నా, మొదటి బడ్జెట్లో 59,000 కోట్లు కోతబడ్డది, రెండో బడ్జెట్లో 55,000 కోట్లు కోతబడ్డది, మూడో బడ్జెట్లో మళ్ళీ అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టినారు. 50,000 కోట్లు వాస్తవ అంచనాల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి మీరు ఎవరికి కోత పెట్టారు? దయచేసి అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టి బల్లలు కొట్టించుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయొద్దని, 6 గ్యారంటీల బిల్లు చట్టబద్ధత బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పట్లోగా అమలు చేస్తారు? వృద్ధులకు 4,000 పెన్షన్ ఎప్పట్లోకి ఇస్తారు? మహిళలకు 2,500 ఎప్పట్లోకి ఇస్తారు? వారికి పడ్డ బకాయిలు ఎప్పట్లోకి పూర్తి చేస్తారు? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా మీ యొక్క రిప్లైలో చెప్పాలని చెప్పి కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపొందించిన అధ్యక్ష 2-3 సార్లు నన్ను ఆపిరు. కనీసం ఒక దళిత శాసనసభ్యుడు మాట్లాడితే కూర్చోకుండా వెళ్ళిపోవటం అనేటువంటిది దుర్మార్గం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ మీద మాట్లాడేటువంటి సందర్భంలో ప్రతిపక్షం వాళ్ళు బాధ్యత లేకుండా బాధ్యత మర్చి ఈ ప్రభుత్వం పైన అడ్డగోలుగా ఆరోపణలు చేసి పోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, 10 సంవత్సరాల విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నటువంటి ఈ శాసనసభలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పాపాలని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని దశాబ్దాల తరబడి ప్రజలు అనుభవించవలసినటువంటి ఒక దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని నెట్టినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు చాలా విషయాలు మాట్లాడారు. 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి మా డిప్యూటీ సీఎం గారిని ఉద్దేశిస్తూ అనేక ఆరోపణలు చేశారు. అంటే ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు తదుపరి అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి సమాధానాన్ని వినే ఓపిక ఉండాలి, విని అర్థం చేసుకునే ఓపిక ఉండాలి. కానీ వాళ్ళు ఆ